స్తోత్రం. మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. చదువునా? భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఏది రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలు ఉంచినట్లయితే. స్తోత్రములు నాయన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి, నేను కాదు నా యందు క్రీస్తు జీవించుతున్నాడని పౌలు సెలవిస్తున్నాడు. ధారాళంగా ఇదిగో నీ కుమారులు నీ కుమార్తెలు నీ మాటలు వినాలని, అయ్యా నీ చేతిలో స్వస్థత పొందాలని, నీ మేలన్నిటినీ పొందుకోవాలని నీ వాక్యం వింటకు వారి చెవులు తెరిచి ఉండగా నా ప్రభువా జీవవాక్యము నీ బిడ్డలకు అనుగ్రహించి, అయ్యా నా తండ్రి, ప్రతి చీకటి పారద్రోలి వాక్యమైన నీ వెలుగుతో మమ్మల్ని నన్ను అందరినీ కూడా నీ వాక్య దారులతో మమ్మల్ని తృప్తిపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించే మాటలే మాట్లాడాలి అని నేను అనుకుని వస్తా. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని, మంచి ఆశీర్వాదములతోని అదే చెప్పాలని నేను అనుకుంటా. కానీ దేవుడు ఇంకా కొన్ని విషయాలు మనకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా ప్రభువు రాకడ సమయము సమీపిస్తుండగా కొన్ని మాటలు తప్పకుండా చెప్పవలసినటువంటి పరిస్థితులు దైవ గ్రంథము దేవుడు మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ప్రభు చెప్తున్నాడు, దేన్ని కూడా పూజించవద్దు అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ. దేవుడు 10 ఆజ్ఞలను మనకు దేవుడు ఇచ్చినాడు. మొట్టమొదటి అది ఎంతో సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆజ్ఞ. మనకు దేనికి మొదలుకోవద్దు, యేసయ్యకు మాత్రమే మనము బ్రొక్కాలని మొదటి ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ విధంగా మరి ఆయన విశ్రాంతి దినమును ఆచరించాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఆ విధంగా తల్లిదండ్రులను సన్మానించమని ప్రభు చెప్తున్నాడు. తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను దూషిస్తే మనకు నష్టం కలుగుతుందని ప్రభు చెప్తున్నాడు. మరి ఇంకొక ఆజ్ఞ, మరి నరహత్య చేయకూడదు అంటే ఇతరులను ఎవరిని కూడా చంపవద్దు అని మాట ప్రభు చెప్తున్నాడు. మరి ఇంకొక మాట, వ్యభిచరింపకూడదు అని చెప్తున్నాడు 14వ వచనంలో. వ్యభిచరింపకూడదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. మరి ఎవరిది ఏమి కూడా ఆశించవద్దు. ఎవరి వస్తువులు ఎవరిది ఏది కూడా మనము ఆశించేటువంటి వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. ఎవరిది ఏమి ఆశించవద్దు అని చెప్పినటువంటి దేవుడు, మరి మనము చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వారు ఎంతో ధనవంతులుగా ఉన్నారు. దేవుని నమ్మినటువంటి ప్రజలను ప్రభు మీకు అందరికి తెలుసు, అనేక మార్లు చెప్తా ఉంటాం, తన మాదిరిగా వస్తుంది ఒక మాదిరిగా ఉంచను. అలాగున మనల్ని అన్ని విషయాల లోపల మనల్ని గనులుగా గొప్పవారిగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా మరి ప్రభువు మనతో చెప్తున్నటువంటి మాటలు, మరి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అని మనకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చినాడు. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు? మంచి మాటలు చెప్పాలి. బాగా ప్రార్థన చేయమ్మా, నిన్ను బాగా మరి ఒక 7 అంతస్తుల మేడ నీకు ఇస్తాడని చెప్పాలి. ఒక 100 కిలోల బంగారం ఇస్తాడని చెప్పాలి మీరు. కానీ ఈ ఆజ్ఞలు ఎందుకు? ఇవి ఎప్పటియో వెనకటి నుండి ఊకే చదివేది ఇదే కదా, మళ్ళా ఇది ఎందుకు అని మీకు అనిపిస్తుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడున్నటువంటి అందరికీ, సర్వలోకానికి, భూమండలం మీద ఉన్న ప్రతి వారికి తెలిసినటువంటిది ఏంటిది? ఇప్పుడు 16 అనేటువంటి విషయం భూమండలం మీద ఉన్న ప్రతి జంతువులకు కూడా అర్థమైపోయింది కావచ్చు. ప్రతి పక్షికి, ప్రతి జంతువుకు కూడా అర్థమైపోయింది కావచ్చు. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వ్యభిచారమును బట్టి జరుగుతా వస్తుంది లోకం. వ్యభిచారమును బట్టి మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు లోకంలో ప్రకటించబడ్డాయి. ఇట్లాంటి ముచ్చట చెప్తారా దేవుని మందిరంలో?
అదే మరి దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞలు ఆజ్ఞలు పవిత్రమైనవి, ఆజ్ఞలు పవిత్రమైనవి. ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వాదం ఉంటుంది భూమి మీద, భూమండలం మీద. దేవుడు ప్రతి మానవునికి ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలు, వాళ్ళు వినని వినకపోని, నమ్మని నమ్మకపోని, ప్రతి వానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల లోపల మనం నిలబడితే దేవుడు సంతోషిస్తాడు. ఈ 10 ఆజ్ఞల్లో నిలబడకపోతే ఆయన సిలువలో నీ కొరకు శ్రమ నొందుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత నీకు నరకం ఉన్నదని తప్పక నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ మాటలే ఇప్పుడు జరిగినాయి. ఆ మాటలే జరిగి మరి ఆ విధంగా మరి కార్యంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏం చేసిందంట? పాపములో పడిపోయినారు. పాపములో పడిపోయినారు. పాపంలో పడిపోయినారంటే అదేదో పాపం అంటే ఏదో చిన్న పాపం కాదు, ఏదో చిన్న పాపం కాదు. కానీ చిన్న బిడ్డలను, స్త్రీలను చెరపట్టి ఒక దేవత గుడి కట్టుకొని, ఒక దేవత గుడి కట్టి ఆ గుడిలో ఆ స్త్రీలారా మీరు గమనించండి, బహు జాగ్రత్తగా ఉండి మీరు ప్రార్థించవలసినటువంటి అవసరత మనకెంతో ఉన్నది. ఒక గుడి కట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ, ప్రపంచ రాజులు, ప్రపంచాన్ని ఏలుచున్నటువంటి వారందరూ స్త్రీలను, చిన్న బిడ్డలను చెరపట్టి వారిని నాశనం చేసి ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో లోకం ఉన్నదో మీరు గమనించండి అని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు, మీరు ఎంత నరకపు అంచున మీరు నిలబడ్డారు, అగ్ని గుండము దగ్గర మీరు నిలబడ్డారు, మీరు జాగ్రత్త సుమా అని ప్రభు మనతో చెప్తున్నాడు. మరి ఈ విధంగా ఆ విధంగా వారు వ్యభిచారము చేయవద్దు అంటే అంతకంటే ఘోరమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో వారు జరిగించినారు. మనము సంతోషించేటువంటి దినాలు ఉన్నాయా? మనము దుఃఖపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మనం అర్థం చేసుకోండి. మన దేశంలోనే కొంతమంది పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనము చూసి ఉండవచ్చు, మీరు వినకపోయి ఉండవచ్చు. కానీ ఇది వాస్తవము. మన దేవుడైనటువంటి యేసయ్య, యెహోవా దేవుడు పవిత్రుడు. ఆయన ఏ కార్యం అయితే చెప్తాడో, ఏ విధమైనటువంటి విధిని మనకు నియమిస్తాడో ఆ విధిలో నిర్వర్తించడము మనం పరిశుద్ధులం. ఆ విధికి వ్యతిరేకంగా నిలబడము నరకం, పాపం. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఒక మానవుని నిర్మించినాడు ఆదామును. ఆదాము ప్రకటెముక నుండి అవ్వను తీసినాడు. వారిద్దరికి వివాహము జరిగించినాడు. అది పవిత్రమైనటువంటిదని దేవుడు నియమించినాడు. అంతకు మిక్కిలిగా నీవు కుడికి ఎడమకు తిరిగితే అది పాపమని దేవుడు చెప్తున్నాడు. అలాగున చెయ్యరాని పనులు చేస్తున్నారు లోకంలో. సాతానుడు తనకు కొంచెమే కాలమని సమయం అనుకొని వాడు మనుషులందరినీ దుర్మార్గపు జీవితములలో జీవించేటట్టుగా చేసి వారిని నరకాగ్ని పాలు చేయడానికి వాడు పూనుకొని ఉన్నాడు. అపవాది తంత్రములను ఎరగనని చెప్పడానికి మనము లేము. అపవాదిని ఎరిగినటువంటి వారమై దుష్టుని ఆలోచనలను నశింపజేసేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రార్థన చేసి సాతాను కాడిని విరగొట్టేటువంటి వారంగా మనం ఉండాలి. మన పిల్లల కొరకు, మన కొరకు, స్త్రీలమైనటువంటి మన కొరకు, మరి లోకంలో జరిగించుచున్నటువంటి దుర్మార్గపు కార్యాలు జరిగించుచున్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. మరి ఆ విధంగా మనము సంఘము, దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘముగా మనం ఉన్నాం. ఈ సంఘము ఎలాంటిదట? పవిత్రమైనది, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాడు. సంఘం ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా సంఘం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య మహిమ తేజస్సు కప్పబడినటువంటిదై ఉండాలి. మచ్చ, డాగు, కలంకం ఏది కూడా క్రైస్తవ సమాజం లోపల, క్రీస్తుకు చెందినటువంటి ఏ కుమారుని లోపల, ఏ కుమార్తె లోపల ఉండకూడదు. మనం బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలని ప్రభు మనతోని సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. చాలు నాన్న. మరి
ఇంకొంచెం చదువు. నేను మీతో చెప్పిందేమనగా, తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలు నాన్న. అక్కడ మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఏం చెప్పినాడు? ఏం చెప్పినాడు? నరహత్య చేయవద్దు అని చెప్పినాడు. మన అన్న అయినటువంటి యేసయ్య ఏం చెప్తున్నాడు? నరహత్య అని చెప్పడం కాదు బిడ్డ. ఎవరినైనా నీ యొక్క అన్నను తమ్ముని ద్రోహి అని చెప్తే నువ్వు నరకాగ్నికి లోనవుతావు అని మన యేసయ్య మనకు చెప్తున్నాడు. అంటే మనం ఎంతగా మనము వైరాగ్యం కలిగి ఉండాలి. గర్వము మనలో ఉండకూడదు, అహంకారం మనలో ఉండకూడదు. విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని అణిచివేసుకోవాలి. డబ్బును బట్టి కావచ్చు, నీ అందమును బట్టి కావచ్చు, నీ అధికారమును బట్టి కావచ్చు. నీవు గర్వించకుండా నిన్ను నీవు తగ్గించుకొని నీ ఎదుట ఉన్నటువంటి నీ సహోదరుడు ఆయన దేవుని కుమారుడని నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఆ విధంగా మరి చెప్తున్నాడు ప్రభువు 27వ వచనం నాన్న. విచారణ చేయవలసిన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్తుందేమనగా, ఒక స్త్రీని మోహం చుట్టూ చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయము కానుకు విచారణ చేసిన వాడను. చదువునా. ఈ పనులు నేను అభ్యంతరపరచిన ఎడల దాని తిరిగి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహమధ్య నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించగా నీకు ప్రయోజనం కదా. చాలు నాన్న. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మన తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్తున్నాడు, వ్యభిచారం చేయవద్దు, పాపము, నాశనమైపోతావు, నరకాగ్నిలో మండుతావు, బగబగ మండుచున్నటువంటి అగ్నిగుండము లో పడతావు అని యెహోవా దేవుడు మనతోని, తండ్రి అయిన మన తండ్రి, మనల్ని కన్న తండ్రి, ఆయన చేతులతో మనల్ని చేసుకున్న మన తండ్రి మనతోని చెప్తున్నాడు. మరి మన అన్న యేసన్న ఏమని చెప్తున్నాడు? యేసయ్య, మన అయ్యా యేసయ్య ఏం చెప్తున్నాడు వినండి. ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడకును. నీ కొడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. అట్లాంటి చెడ్డ మనసు ఎవరినో వచ్చినా కూడా ఆ కన్ను లేకపోవడం మంచిది. ఆ కన్ను కలిగి నువ్వు అగ్నిగుండంలో మండుతావు. అట్లాంటి పాపపు రోత జీవితము నీకు వద్దు. నీవు ఉండకపోతే మంచిది అంటాను. నువ్వు ఉండకపోతే మంచిది. అట్లాంటి పాపము గనుక ఉండేది ఉంటే నువ్వు మారు మనసు పొందు, సమయం లేదు, నశించిపోతావు. పాపపు మనసు నీలో లేకుండా తీసివేసుకోలేకపోతే నీవు ఏమన్నాడు? నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు ఉంటే వేరుగానన్నా ఉండు, ఉంటే యేసయ్య దగ్గరనన్నా ఉండు. మంచిగా ఉండు, ఉంటే నువ్వు మంచిగా ఉండు, యేసయ్య బిడ్డవుగా మంచిగా ఉండు. లేకపోతే నీకు అగ్నిగుండం ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. మనం ఆ విధంగా పరిశుద్ధంగా జీవించుదాం, పరిశుద్ధంగా యేసయ్యకు తగినట్టుగా జీవించుదాం. పవిత్రమైనటువంటి జీవితంతో మనము ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. చాలు నాన్న. చూడండి, పౌలు మహాశయుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఎవరైనా అలాంటి పాపంలో గనుక ఉండేది ఉంటే, ఇక్కడ లోకంలో కాదు, సంఘంలో ఎవరైనా ఉండేది ఉంటే వానిని ఏం చేయాలంట? సాతానుకు అప్పగించాలి అంటున్నాడు. సాతానుకు అప్పగించాలి. ఇంకా సాతానుకు అప్పగించినాక నీ పరిస్థితి ఎలాగుంటుంది? సాతానుకు అప్పగించిన తర్వాత నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. పౌలు చెప్తున్నాడు, అలాంటి పాపము సంఘంలో ఎక్కడ కూడా ఉండకూడదు. అది ఎంతో నిర్మలంగా, నిర్దోషంగా, పవిత్రంగా సంఘం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఏ విధంగా ప్రభు అంటున్నాడు? కొరింథీయులు 1 కొరింథీయులు 6వ అధ్యాయము 15వ వచనము. దేశంతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని ఎరుగడా వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు అని వసిస్తున్నాడు కదా. అందువలే ప్రభుత్వం కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఉదాహరణకు దూరంగా పారిపోయి మనుషులు చేయ ప్రతి పాపమును దేహమునకు వెంట ఉన్నది కానీ
జాగ్రత్తలు చేయవాడు తన సొంత శరీరం హానికరంగా పాపం చేస్తున్నాడు. చాలు నాన్న, విన్నారు కదా. అన్ని పాపములు దేహం బయట ఉన్నవి, కానీ ఈ వ్యభిచార పాపము దేహంలో ఉన్నది. కాబట్టి మీరు బహు జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక సాతానుడు మన చుట్టూ దరిదాపులో రాకుండా మనము కంచె వేసుకోవాలి, అగ్ని కంచె వేసుకోవాలి. ఆలోచనలు, తలంపులు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రతి దినము మనము ప్రార్థన చేసేటువంటి వారంగా మన సంఘము చుట్టూ, మన కుటుంబాల చుట్టూ అగ్ని కంచె వేసుకొని బహు జాగ్రత్తగా మనము ఉండాలి. ఏమంటున్నాడు? పాముల వలె జాగ్రత్తగా ఉండాలా, వివేకము కలిగినటువంటి వారంగా ఉండాలి. పాముల వలె వివేకము. పాము చూడండి, బండ మీద దాని జాడ దొరుకుతుందా? ఎక్కడ పోయిందో అది దొరకలేదు. వివేకము, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగి, అలాంటి పాపపు పరిస్థితులు కనబడితే మనం జాగ్రత్తగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అని ప్రభు మనతోని చెప్తున్నాడు. మరి ఆ విధంగా జారత్వమునకు దూరంగా పారిపోవుడి. ఎలా ఉండాలి? పారిపోవాలి. ఎక్కడ స్త్రీలు జాగ్రత్త, అక్కడెక్కడో అమెరికాలో జరిగింది మనకేందంటామా? కాదు, ఇక్కడ కర్ణాటకలో ధర్మస్థలి అనేటువంటి స్థలంలో ఎంతో మంది ఆడబిడ్డల శవాలు నది పక్కల పెట్టబడ్డారు. ఒకడున్నాడు డేరా బాబా అనేటోడు, వాని దగ్గరికి పోయినారు. వాడు ఎంత మంది బిడ్డలను అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడుగా ఉన్నాడు. డబ్బును చూపించి, మంచితనం చూపెట్టి మోసం చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అది కాగితమే. మనం విలువ అంటే విలువ ఉంటది, విలువ కాదంటే కాదు. మరి మన దృష్టిలో డబ్బు అంతే. మన దృష్టిలో బంగారము బొగ్గుతో సమానంగా ఉండాలి. డబ్బును చూసి మురిసిపోవద్దు, డబ్బునకు ఆశపడద్దు, బంగారానికి ఆశపడద్దు, మేడలను చూసి ఆశపడద్దు. మనం పరిశుద్ధంగా ఉన్నామా లేమా అనేటువంటిదే నువ్వు జాగ్రత్తగా నిర్ణయించుకో. నీ పరిశుద్ధతే. నువ్వు ఆకలిగా ఉన్నావా, నువ్వు ఉపవాసం ఉన్నావా, పర్వాలేదు. నువ్వు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, నువ్వు ఆకలితో ఉన్నా పర్వాలేదు. నువ్వు పరిశుద్ధురాలువై ఉండు కుమార్తె, చాలు. యేసయ్య కుమార్తెగా నువ్వు ఉంటే చాలు అమ్మా. చాలా మనము మరి వివేకము కలిగి పావురముల వలె నిష్కలంకంగా మనం ఉండాలి. ఏ చేదు మన లోపల ఉండొద్దు అమ్మా. నువ్వు ఎలా ఉంటావో యేసయ్య దృష్టిలో తెలుసా? వెలుగొందుతున్న సూర్యుని పోలి నువ్వు ఉంటావని ప్రభు మనతోని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 10వ వచనము. విన్నారా? దొంగలు, దోచుకునేవారు, తాగుబోతులు, లోబులు, పురుష సంయోగులు, ఆడంగితనం గలవారు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ దేవుని రాజ్యమునకు అసలు ఇక మర్చిపోవాలి. అట్లాంటి మనసు గనక డబ్బు కోసము ఏ పాపము విషయంలో మీరు ఆలోచన ఏ మనిషి అయినా కలిగి ఉన్నాడా? పరలోకం గురించి ఆశ పెట్టుకోవద్దు. పరలోకం గురించి ఏమాత్రం ఆశపడవద్దు. ఇలాంటి పాప కార్యములు చేసేటువంటి వాడు నరకాగ్నికి అర్హుడని యెహోవా దేవుడు చెప్పినారు. ఇప్పుడు పౌలు మహాశయుడు మనతో చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితులు కనుక ఉంటే మనం పరలోకం గురించి ఆశ పెట్టుకోవద్దు. నరకమే మనకున్నదని గమనించాలి. మనం చక్కగా మనసు మార్చుకొని రూపాంతరం పొంది ప్రభు రక్తంలో కడగబడి తెల్లని హిమము వలె మన మనస్సు చేసుకొని ఆయన రాజ్యంలో మనం ప్రవేశించుదాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. విన్నారా? వీరికి వారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు అని దేవాది దేవుడు విశ్వ చక్రవర్తి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా
బహు జాగ్రత్తగా మన యొక్క రక్షణను మనము కొనసాగించాలి. మన రక్షణను మనం కొనసాగించాలని ప్రభు మనతోని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనము. నేను ఆజ్ఞాపించిన క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమార్తెలను ధరించుటకు బెన్-హిన్నోము లోయలో ఉన్న తోబేతులకు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. చూడండి ఏం చేస్తున్నారట. దేవుడు ఏమని చెబుతున్నాడు? మీరు ప్రత్యేకింపబడినటువంటి వారుగా లోకమునకు వేరు మీరు ఉండండి అంటున్నాడు. లోకంతో కలిసి ఎందుకు ఉండకూడదు? మీరు లోకంతో ఎందుకు కలిసి ఉండకూడదు? ఎందుకు కలిసి ఉండకూడదు అంటున్నాడు ప్రభు. లోకమునకు వేరై ఉండండి, లోకమునకు వేరై ఉండి. వెళ్ళకండి, అనవసరంగా వెళ్ళకండి అంటే ఏమవుతుందమ్మా? పోతారా? పోండి, మీ ఇష్టం, అది మీ ఇష్టం. పోతే ఏమవుతుంది? వాళ్ళు చేసేటువంటి అన్ని మీకు వస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి శోధన అంతా మీకు వస్తుంది. వచ్చి అనారోగ్యాలు వాళ్ళు అవుతారు, అన్ని విషయాల్లో నష్టపోతారు. మీకు తెలియదు. అది ఆత్మలో ఎంతో నష్టం జరుగుతుంది. అది దేవుని శక్తి కోల్పోతారు. అటువంటి వాటి దగ్గరికి వెళ్ళేది ఉంటే ఆత్మలో నష్టము, ఆత్మలో బలహీనత మీకు ఏర్పడి మీకు తెలియదు. అది ఆ విషయం తెలియదు. దేవుని రక్షణ అంటే అది దేవుని యొక్క శక్తి మన చుట్టూ ఉంటుంది. అటువంటి పోకూడనటువంటి స్థలాలకు పోయినప్పుడు మన శక్తి పోతుంది. పోతే ఏమవుతుందంటే మనం అనారోగ్యాల పాలవుతాము. లేని శోధనలు, కష్టాలు మనకు వస్తాయి గనక మనం బహు జాగ్రత్తగా మన రక్షణ, పవిత్రత మనము కాపాడుకోవాలని ప్రభు మనతోని సెలవిస్తున్నాడు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమార్తెలను దహించుటకు బెన్-హిన్నోము లోయలో తోబేతునందు బలిపీఠంలో కట్టుకొని ఉన్నారు. మరి ఇంకొక మాట చూసుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి. చాలు నాన్న, చాలు, చదువు నాన్న. చూడండి, ఈ వద్దన్న పని దేవుడు ఏం చెప్తున్నాడు? దేనికి నమస్కరించవద్దు, నేను మాత్రమే దేవుడని చెప్తే వాళ్ళు మొహమాటం కదా మనకు. వాళ్ళు పేరంటానికి పిలిస్తే మనం పోవద్దా అని అనుకుంటాం. పేరంటానికి పిలిస్తే పోవడానికి ఇది మామూలు మాట కాదు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి ఆ భాగం లోపల ఏమని చెప్తున్నాడు? సంఖ్యాకాండంలో ఇర్మియా గ్రంథంలో మనకేం చెప్తున్నాడు? వారి పిల్లలను ఏం చేస్తున్నారట? బలిపీఠం మీద బలి ఇస్తున్నారంట. పిల్లలను బలిపీఠం మీద బలి ఇస్తున్నారు. ఎవరు వాళ్ళు? మొయాబీలు వారి పిల్లలను బలిపీఠంల మీద బలి ఇస్తున్నారు. ఈ విధంగా పరిస్థితులు అంత దారుణంగా బలులు అర్పించడం అంటే సరే ఏనాడో తెలియని రోజుల్లో కాదు. ఈ యొక్క సమయంలో ప్రపంచాలనేటువంటి రాజులే ఆడబిడ్డలను కాపాడాలి. తండ్రులై ఒక దేశానికి రాజు అంటే ఏమన్నట్టు? దేశానికి రాజు అంటే తండ్రి, కన్న తండ్రి అనేది గుర్తుంచుకోవాలి. అధికారం వచ్చిందని విర్రవీగితే ఏమైందో? ఏ రోజు పురుగులు పడి వచ్చిండు. మరి ఈ అధికారం ఉన్నది కదా అని మేము ఇంకా చాలా రోజులు బతకాలి, మేము సావనే సావద్దు, ఇంకా అందంగా ఉండాలి అనుకొని చిన్న బిడ్డలను చంపి రక్తము చిందించి లాంటి పనులు చేసినారు అని అది మనం అనుకోవడం కాదు. ఆ వీడియోలలో వస్తున్నాయంట. నేను చెప్పడం కాదు, అక్కడ అమెరికాలోనే జడ్జి గారే బయట పెట్టిందంట. అంటే మనం ఎందుకు కలుసుకోవద్దు? వాళ్ళ దోస్తాను మన దోస్తాను ఏకం ఎందుకు చేసుకోవద్దు అంటే అలాంటి చెడ్డ బుద్ధి మనలోనికి రాకుండా ఉండాలని ప్రభు వాళ్ళతోని మీరు ఏకమై ఉండకూడదు, అట్లాంటి వ్యభిచారపు మనసు మీలో ఉండకూడదు, అలాంటి నరహత్య చేసేటువంటి చెడ్డ మనసు ఉండకూడదు అని యేసయ్య మనకు బోధిస్తున్నాడు. మన సహోదరుని కొరకు ఏం చేయాలట? మన ప్రాణం పెట్టాలి. మన చిన్న బిడ్డలు వారి దూతలు పరలోకపు తండ్రి
ముఖమును ఎల్లప్పుడూ చూస్తున్నారట. మన చిన్న బిడ్డలకు పరిచర్య చేసేటువంటి దూతలు ఉంటారండి. మనకు కనబడదు. మన చిన్న బిడ్డలను కాపాడడానికి దూతలు ఉంటారు. మీ బిడ్డలు ఉట్టిగానే ఉన్నారని అనుకోకండి. చిన్న బిడ్డలు, వారి చుట్టూ ఆయన దూతలు ఉంటారు. ఆ దూతలు ఎక్కడ ఉంటారట? ఆ దూతలు తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన ముఖం చూసేటువంటి వారు. ఆ ముఖము చూస్తా ఉంటారు వాళ్ళు. మరి ఇలాంటి చిన్న బిడ్డల వంటిదే పరలోక రాజ్యమని మన యేసయ్య, మన కన్న తండ్రి మనకు చెబుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నా దేవుడు యేసయ్య అని చెప్పడానికి నేను ఎంతో గర్వించుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి దేవుడు నీకు కావాలా? ఆ యేసయ్య నీకు కావాలా? నమ్ముకో. యేసయ్యను నమ్ముకుంటే బాగుపడతావు. యేసయ్యను నమ్ముకుంటే నీవు ప్రేమతో నింపబడతావు. నీవు సత్యమందు నిలబడతావు. నీతి రాజ్యంలో సదాకాలం నీవు ఉంటావు. అలాంటి మంచి మాటలు చెప్పినాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క నవీన యుగము లోపల, నాగరికత కలిగినటువంటి ఈ పరిస్థితి లోపల తండ్రిలాగా ఉండవలసినటువంటి రాజులుగా ఉన్నటువంటి వీరేం చేసినారు? చిన్న బిడ్డలను బలులు అర్పించి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పడం వింటిని. అప్పుడు సింహాసనాసుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయ్యున్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పి ఉన్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేఘాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొను వానికి జీవ జలముల బుక్కలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మంచి గుణవంతుడండి మన యేసయ్య. ముద్దు పెట్టుకోండి యేసయ్య పాదాలు. ఎంత మంచి గుణవంతుడు. ఆయన జయించిన ప్రకారం మనం కూడా జయించమంటున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. జయించాలి, మనం జయించాలి. అన్ని పాపము జయించాలి. మనము ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, పవిత్రంగా మనల్ని చూసినప్పుడు నాయనా అని చెప్పాలి. ఎదుటివారు ఒక ఆడబిడ్డ వచ్చి ఏమని చెప్పాలి? కన్న తండ్రిని ప్రేమించినట్టు ప్రేమించాలి, నాయనా అని చెప్పాలి. మన యొక్క రామకృష్ణ పరమహంస అని ఒక గొప్ప హైందవ దైవజనుడు. ఆయన దేవుడిని కూడా తల్లిలాగా ప్రేమించేవాడు. తన భార్యను కూడా అమ్మా అని పిలిచేటువంటి వాడు. అలాంటి పవిత్రమైనటువంటి జీవితం మనది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనుల జీవితము అలాంటి పవిత్రత కలిగినటువంటి జీవితము. అలాంటి జీవితము మనము కలిగి ఉండాలి. మనల్ని చూసినప్పుడు, ఒక కుమార్తెని చూసినప్పుడు అమ్మా అని పిలవాలి. ఒక కుమార్తె అమ్మా అని పిలవాలి. అలాగున మనం ఉండాలి. ఒక చిన్న కుమార్తె, ఒక యవ్వన కుమార్తె, ఒక సహోదరి, పెద్ద సహోదరి, ప్రతి ఒక్క సహోదరిని అమ్మా అని పిలిచేటువంటి ఆ ప్రేమ, ఆ పవిత్రత మన లోపల కలిగి ఉండాలి. మనం అంత పరిశుద్ధతను మనం పొందుకోవాలి. మన లోపల పాపపు జ్ఞాపకం కూడా లేకుండా వెళ్ళిపోవాలి. మనం అలాగున పవిత్రమైనటువంటి యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారంగా మనం అందరం ఉండాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి బిడ్డ నా యొద్దకు, నా కౌగిటిలోనికి రండి. ఇదిగో సిలువలో నీ కొరకు నా చేతులు చాపుచున్నాను, నా రెక్కల కిందికి, నా సిలువ నీడలోనికి రమ్మని ఆయన శిష్యులంగా, ఆయన కుమారులంగా, ఆయన వారసులంగా మనం ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనం కష్టపడుతున్నాం ఈ లోకంలో. మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఆయన దప్పికొనిన వారికి జీవ జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించదను. మరి ప్రభు మనతో చెప్తున్నాడు, ఆయన మాటలు నమ్మకమైనవి, నిజమునయ్యున్నవి, అబద్ధాలు కాదు, పుక్కిడి మాటలు కాదు. ఇది జరగబోతున్నది, త్వరలో జరగబోతున్నది. ప్రభు చెప్తున్నాడు, నేను నా రాకడ దినములు ఎలాగుంటాయి? సొదొమ గొమొరాను పోలిన దినములు ఉంటాయి అన్నాడు యేసయ్య.
అంటే ఇప్పుడు ప్రపంచాన్ని మరి మరి బాధ పెడుతున్నటువంటి సమస్య ఏంటిది? ఎప్స్టీన్. మరి అలాంటి సమస్య వచ్చిందంటే ఏమన్నట్టు? అది సొదొమ గొమొర, అది ఐగుప్తు వచ్చేసింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు రాకడ సమీపించిందని మనం గుర్తుపెట్టుకొని మన పవిత్రతను మనం కాపాడుకుంటూ మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ మన ఇంటిని, మన పిల్లలను, మన యొక్క ఊరిని, మన వాడను, మన దేశంను రక్షించేటువంటి వారంగా, ప్రార్థించేటువంటి వారంగా, ఉపవాసం ఉండే వారంగా, తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు మనతోని మాట్లాడుతూ మరి మనలందరినీ ఆయన పవిత్రమైనటువంటి సంఘంగా మనలందరినీ ముద్రిస్తున్నటువంటి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రభు సకల ఆశీర్వాదముల చేత, ప్రభు యొక్క గొప్ప రక్షణ చేత, శాంతి సమాధానముల చేత వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచినట్లయితే. స్తోత్రములు నాయన యేసయ్యా, మీకు వందనాలు. స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన. హల్లెలూయా. స్తోత్రం నాయన. మా యేసయ్యా, ఇంతవరకు నా ప్రభువా, అయ్యా నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రములు నాయన. యేసయ్యా, మీకు వందనాలు. మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నీ మంచి సుగుణములు అయ్యా మాకు నా నాయన నేర్పించిన తండ్రి, మీకు వందనాలు. స్తోత్రములు నాయన. హల్లెలూయా. అయ్యా నా తండ్రి, నా నాయన పాపములకు దూరంగా పారిపోడి అంటున్నావు ప్రభువా, నీకు వందనాలు. మా నాయన నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ అయ్యా నాయన నీ అగ్నితో మహిమపరిచినందుకు వందనాలు. అయ్యా పుటము వేసినటువంటి బంగారం వలె నీ బిడ్డలను మీరు ముద్రించినందుకు వందనాలు. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నా నాయన నా తండ్రి పవిత్రపరచు, పరిశుద్ధపరచు నాయన. యేసయ్యా, మీకు వందనాలు. మాటలో, చూపులో నాయన, చేతులలో నా తండ్రి అయ్యా సమస్తంగా నీ బిడ్డలు పవిత్రులై ప్రభువా నా తండ్రి నీ సన్నిధానంలో నా నాయన ప్రార్థించడానికి శక్తిమంతులుగా ఆ బిడ్డలందరూ ఉండాలి నాయన. నా తండ్రి నీ బిడ్డల పెదవులు యేసయ్య పెదవులు కాల్చినట్టుగా కాల్చి పవిత్రపరచు అయ్యా. నీళ్ళ వలె నీ బిడ్డల హృదయము నీ పాదం మీద కుమ్మరించుకున్నటకు పరిశుద్ధాత్మ శక్తిని దయచి నా ప్రభువా మా నాయన నీకు వందనాలు. స్తోత్రాలు నాయన. మా దేవా, క్రీస్తు యేసులో ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు బలవంతుడుగా నాయన నీ బిడ్డలు ఉండాలి. వైరాగ్యం కలిగినటువంటి వారుగా ఉండాలి నా ప్రభు. ఆధ్యాత్మికత కలిగినటువంటి వారంగా ఉండాలి నా ప్రభువా. బిడ్డలందరినీ మహిమపరచండి. చిన్న బిడ్డలు, యవనులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని నాయన నా తండ్రి మహిమపరచండి, పరిశుద్ధపరచండి. నీతి మంతులుగా, నిర్దోషులుగా నా తండ్రి యేసయ్య నీ ఎదుట నీ బిడ్డలు ఉండాలి నా ప్రభువా, నీకు వందనాలు. మా నాయన నీకు వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి నా నాయన తండ్రి. లోకంలో నుండి వేరుపడిన వారై, ప్రత్యేకింపబడినటువంటి వారై అయ్యా రాజులైన యాజక సమూహముగా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మా నాయన బిడ్డల కుటుంబాల చుట్టూ నీ పరలోకపు దూతల కాపులు పెట్టండి, మీరు అధ్యక్షత వహించండి. నా నాయన యేసయ్య బిడ్డలు చేయనదంతా సఫలం చేయండి, బిడ్డల కోరికలు సిద్ధింపజేయండి, ఆలోచన యావత్తు నెరవేర్చండి. మా నాయన నీ కొరకై త్యాగపూరితమైన జీవితం జీవించుటకు, సాధువుల వలె ఉండుటకు నీ బిడ్డలను దీవించండి. సాధువులై నా ప్రభు నెమ్మది కలిగిన వారై, తగ్గించుకున్నటువంటి వారై నా తండ్రి, ఓర్చుకునేటువంటి వారై నా తండ్రి నీ కొరకు త్యాగమైనటువంటి వారుగా ఈ బిడ్డలు ఉందురుగాక. ఈ బిడ్డలందరూ నీ కొరకు త్యాగమైనటువంటి బిడ్డలుగా ఉందురుగాక. నిన్ను అయ్యా లోకమునకు చూపించే కుమారుడుగా, నీ లోకమునకు నిన్ను చూపించే కుమార్తెగా ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి నా ప్రభువా, నీకు వందనాలు. నీ ఆజ్ఞల్లో నిలబడినటువంటి వారుగా, మా దేవుడు గొప్పవాడు అని ప్రకటించే వారుగా ఉండాలి. సిగ్గుపడకుండా మా యేసయ్య పవిత్రుడని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మా నాయన నీకు వందనాలు. స్తోత్రములు నాయన. యేసయ్య మంచి ఆరోగ్యాలు, నిండు ఆయుష్ దయచేయండి నాయన. నా తండ్రి నా నాయన నీకు వందనాలు. స్తోత్రములు. మా నాయన నీకు వందనాలు. మంచి ఆరోగ్యాలు, నిండు ఆయుష్ దయచేయండి. నరాల్లో రక్తపుష్టి దయచేయండి, ఎముకల్లో సత్వ దయచేయండి, ఆలోచన శక్తి, బుద్ధి బలం దయచేయండి నా ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు వందనాలు. తలనొప్పి, నడువు నొప్పి, కాలు చేతుల నొప్పి, గుండెల్లో నొప్పి అయ్యా, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం నా తండ్రి, నాయన పాదములలో నాయన ప్రాబ్లమ్స్ నా తండ్రి, నా నాయన స్త్రీలకుండే అయ్యా బాధలు, నాయన అనారోగ్యముల నుండి నీ కుమార్తెలను అయ్యా నీవు స్వస్థపరచండి. సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు స్వామి నీ పాదముల చెంత మా శిరము వంచి నీకు నమస్కరిస్తున్నాం. మా నాయన నీ సొత్తుగా, నీ స్వాస్థ్యంగా మమ్మల్ని చేసుకున్నందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహాదేవుడవు, మా రక్షకుడవు నా తండ్రి, నిన్ను పొగడుచున్నాము. నా తండ్రి నీకు వందనాలు. అభిషేకించండి నీ బిడ్డలందరినీ అయ్యా, ఏలియా వలె, ఎలీషా వలె, దావీదు వలె
నాయన నీ ఆత్మ నింపుదలతో సింహముల వలె నీ బిడ్డలందరూ బహుధైర్యం కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా. దుష్టుడైన సాతాను బిడ్డల కాళ్ళ కింద చిలగదొక్కండి నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. హాస్పిటల్ పాలై అనారోగ్యములతో మూలుగుతున్న బిడ్డలందరినీ కూడా క్యాన్సర్, ఎయిడ్స్, కుష్టు, టీబీ, టైఫాయిడ్, మలేరియా, డిప్టీరియా, హార్ట్ ప్రాబ్లం, షుగర్, మైగ్రేన్, థైరాయిడ్ అయ్యా భయంకరమైన వ్యాధి బాధల నుండి ప్రజలందరినీ విడిపించి సంపూర్ణమైన స్వస్థత దయచేయి నాయన. మా యేసయ్య మా దేశంను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ కాపాడండి, దేశ నాయకులను కాపాడండి, మంచి బుద్ధులు ప్రేరేపించండి. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లను జ్ఞాపకం చేసుకుని ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలన చేయగలిగిన యోగ్యత అయ్యా ధనవంతులు, అధికారులు, రాజులకు దయచేయండి నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. హల్లెలూయా. అయ్యా మా నాయన నీకు వందనాలు. మున్సిపాలిటీ సిబ్బందిని కాపాడండి, సమ్మేరియాల్లో ఉన్న ప్రజలను కాపాడండి అయ్యా. ప్రపంచ దేశాలలో పేద దేశాలైనటువంటి పేద బిడ్డలైన బిడ్డలందరికీ ఆహారంను, వస్త్రంను, గృహమును అయ్యా నీ బిడ్డలందరికీ దయచేయమని అయ్యా నీకు సాష్టాంగపడి మొక్కుచున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు. సకల పరిశుద్ధులను కాపాడండి, సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతా కాపాడండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రములు ధరింపచేయండి. చిన్న బిడ్డల జ్ఞానమందు, వయస్సు యందు, దేవుని దయను, మనుషుల దయను వర్ధిల్ల చేయండి. యవన బిడ్డలను దీవించండి. బైబిల్ చదువుటకు, ప్రార్థన చేయుటకు, ఉపవాసం ఉండుటకు, కన్నీరు కార్చుటకు నీ బిడ్డలను బలపరచండి నా ప్రభువా. మంచి చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో లేవనెత్తండి. యాక్సిడెంట్లు, మరణాలు జరగకుండా ఆపండి. హత్యలు, ఆత్మహత్యలు జరగకుండా ఆపండి మా నాయన. మా సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాను మా చేతులెత్తి. అయ్యా నా సహోదరులు వచ్చినారు, మీ కృతజ్ఞతలు, వందనాలు. నా సహోదరుల ప్రార్థనలు నీ సన్నిధానంలో ధూపంలో చేర్చుకోండి. వారి యజమానులు, నా సహోదరులు నీ మందిరంలోనికి ఆదివారం రావడానికి ఒక మంచి సమయం దయచేయండి. వారికి మంచి అవకాశాలు దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. మా సహోదరులందరికీ చెదిరిన పనులు దయచేయండి, లాభం దయచేయండి, మంచి పనివారిని దయచేయండి మా నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను క్రీస్తు మహిమలో ప్రతి బిడ్డ అవసరం తీర్చబడి శ్రీమంతుడవు నీవు. నీ బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా నాయన నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని. సంతానం కావాల్సిన వారికి సంతానం దయచేయండి, ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు దయచేయండి మా నాయన. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి యేసయ్య నా తండ్రి పరిశుద్ధాత్మేందులే ఆనందంతో, సంతోషంతో మా సహోదరి సహోదరులందరినీ సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించి మంచి పేరు ప్రఖ్యాతులతో బిడ్డలను వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.